సాయిరాం. సాయి లీలల్లో సిద్ధమంగళ స్తోత్రం ఒక మహిమను, విశిష్టతను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ సిద్ధమంగళ స్తోత్రము ఏ విధంగా చదవడం వల్ల ఫలిస్తుంది కూడా నేను మీకు తెలియపరచడం జరిగింది. 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివి, శ్రీపాద శ్రీవల్లభులకు అష్టోత్తరాన్ని చదువుతూ హారతినిచ్చి హల్వా నివేదన చేయడం వల్ల కోరిక నెరవేరుతూ ఉంది. అయితే 5 వారాలు ప్రతి గురువారం నాడు కూడా ఈ విధంగానే 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవాల్సి ఉంటుంది. 5 వారాలు పూర్తయిన తర్వాత మనం కోరినటువంటి కోరిక నెరవేరుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది కఠినమైనటువంటిది. గురువు ఒక అనుగ్రహం పొందాలి అంటే మనం భక్తితో చేయవలసి ఉంటుంది. ఈ సిద్ధమంగళ స్తోత్రము ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను సాయి లీలల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైనా చేసుకోవాలనుకున్న వారు చక్కగా ఒక పీట వేసి దానిపైన పసుపు వస్త్రాన్ని వేసి దత్తాత్రేయుల వరక చిత్రపటాన్ని పెట్టి పసుపు గణపతిని చేస్తూ శ్రీపాద శ్రీవల్లభులకు అష్టోత్తర శతనామాలు చదువుతూ 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం ఒక్కరు చదవలేకపోయినా 4-5 కలిసి కూర్చొని చక్కగా 108 సార్లు పారాయణలా చేసుకోవాలి. ప్రతిసారి హారతి ఇస్తూ ఆ సిద్ధమంగళ స్తోత్రం యొక్క విశిష్టత, మహిమను కూడా అర్థం కూడా సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. దాదాపు 1 గంట వరకు సమయం పడుతుంది. ఈ విధంగా చదువుతూ కనుక మనం ప్రతి గురువారము ఆ ఒక దత్తాత్రేయుడికి మనం శరణు వేడుకుంటే మనకున్నటువంటి గ్రహదోషాలు నివారణ కలిగిస్తూ మనకున్నటువంటి సమస్యని కూడా తొలగిస్తూ చక్కనైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాడు దత్తాత్రేయుల వారు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయుడిని ఆరాధించుకోండి. ఎవరి సహాయంతో పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. చక్కగా మీకు మీరే శరణాగతితో ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదాలని కనుక పట్టుకుంటే మన సమస్య ఖచ్చితంగా నివారణ కలుగుతోంది. ఇది మేము చేశాము, ఆచరించాము, మీకు మేము తెలియపరుస్తూ ఉన్నాము. ఇందులో ఎటువంటి అబద్ధాలు లేవు. ఇది నిజమే. మీరు ఖచ్చితంగా నమ్మి గనక ఈ విధంగా పారాయణం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. 11 సార్లు చదివితేనా కోరిక నెరవేరుతుందని చెప్పినప్పుడు 108 సార్లు కనుక నిజంగా భక్తితో ఆరాధించి చేస్తే ఎందుకు కోరిక నెరవేరదు? ఖచ్చితంగా నెరవేరుతోంది. వచ్చిన వాళ్ళకి హల్వా నివేదన చేస్తూ పెట్టాలి. 5వ వారం పూర్తయ్యేటప్పటికల్లా శనగలు, కొమ్ము శనగలు, నానబెట్టినటువంటి శనగలని మాల కొట్టి 108 మాల కట్టి ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క పాదపద్మాల పైన పెడుతూ మీరు సంపూర్ణంగా శరణాగతి అవ్వడం వల్ల మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇది సత్యం.